కార్తీక మాసం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దీపారాధన అని. ఈ మాసంలో ఒక దీపాన్ని వెలిగిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుందని, అటువంటిది 1,000,000 దీపాలు వెలిగించి మానవాళికి మంచి కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ అయ్యప్ప స్వామివారి సన్నిధిలో శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్వర్యంలో 1,000,000 దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుమార్తెలు జయ అశ్విక లక్ష్మి, మోహన, అర్ణ, సునైన, కొత్తపల్లి భుజంగ రాయులు కుమారుడు రామ్ వివాన్ సుబ్బారాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. జక్కంపూడి మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైందన్నారు. ఈ మాసంలో పూజలు ఆరాధన చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకమని, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ద్వారా జీవితంలో కమ్ముకున్న చీకట్లు పాలద్రోలుతాయన్నారు. అనంతరం గురుస్వాములు పంచహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలసానపల్లి హనుమంతరావు, బొమ్మన జయకుమార్, కాళభైరవ స్వామి, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం స్వామి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.